గ్యాంగ్స్టర్ నయీం ఆస్తులను జప్తు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. మొత్తం 35 చోట్ల నయీంకు ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన అధికారులు నయీం కుటుంబ సభ్యుల పేర్ల మీద అవన్నీ రిజిస్ట్రేషన్ అయి ఉన్నట్లు నిర్ధారించారు. అక్రమంగా బలవంతంగా నయీం తన కుటుంబ సభ్యుల పేర్ల మీద ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఈడీ అంచనాకు వచ్చింది. 2020 మార్చిలో నయీంపై ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేసును నమోదు చేశారు. అప్పటి నుంచి ఐటీ అధికారులు సిట్ సమాచారంతో ఈసీఐఆర్ నమోదు చేసింది. అయితే ఆస్తులకు సంబంధించి సమన్లు పంపించినా నయీం కుటుంబ సభ్యులు ఎవరూ స్పందించలేదు. ఇక మరోవైపు కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు సంబంధించి ఐటీ రిటర్న్ కూడా ఫైల్ చేయలేదు. ఈ క్రమంలోనే నయీం ఆస్తులను జప్తు చేయాలని ఈడీ నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలోనే తాజాగా చర్యలు ప్రారంభించింది. గ్యాంగ్స్టర్ నయీం ఆస్తులను జప్తు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. మొత్తం 35 చోట్ల నయీంకు ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన అధికారులు నయీం కుటుంబ సభ్యుల పేర్ల మీద అవన్నీ రిజిస్ట్రేషన్ అయి ఉన్నట్లు నిర్ధారించారు. అక్రమంగా బలవంతంగా నయీం తన కుటుంబ సభ్యుల పేర్ల మీద ఆస్తులు రిజిస్టర్ చేయించినట్లు ఈడీ అంచనాకు వచ్చింది. 2020 మార్చిలో నయీంకు ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేసును నమోదు చేశారు. అప్పటి నుంచి ఐటీ అధికారులు సిట్ సమాచారంతో ఈసీఐఆర్ నమోదు చేసింది. అయితే ఆస్తులకు సంబంధించి సమన్లు పంపించిన నయీం కుటుంబ సభ్యులు ఎవరూ స్పందించలేదు. ఇక మరోవైపు కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు సంబంధించి ఐటీ రిటర్న్ కూడా ఫైల్ చేయలేదు. ఇక ఈ క్రమంలోనే నయీం ఆస్తులను జప్తు చేయాలని ఈడీ నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలోనే తాజాగా చర్యలు ప్రారంభించింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా తేజ అందిస్తారు. తేజ, పర్వీన్, మనం చూస్తూనే ఉన్నాం. గ్యాంగ్స్టర్ నయీంకి సంబంధించినటువంటి అక్రమ ఆస్తుల కేసు వ్యవహారంలో అయితే మాత్రం ఈడీ దూకుడుగా వ్యవహరిస్తుంది. దూకుడు పెంచింది అన్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా కొన్ని 30 వరకు సంబంధించినటువంటి విలువైన ఆస్తులు ఏవైతే ఉన్నాయో తన కుటుంబ సభ్యులకు పైన వాటిని ట్రాన్స్ఫర్ చేశారు, బలవంతంగా రాపించుకున్నారు అనేటువంటి అంశం పైన అయితే మాత్రం ఆ ఆస్తులన్నింటినీ కూడా జప్తు చేయడానికి ఈడీ రంగం సిద్ధం చేసుకుంది అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే నయీంకి సంబంధించి నయీం మీద 250 వరకు కేసులున్నాయి. 27 వరకు కూడా నేరుగా 27 హత్య కేసుల్లో నేరుగా నయీం ప్రమేయం ఉంది అనేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. 2020లో మార్చిలో అయితే మాత్రం మనీ లాండరింగ్ కేసు అనేటువంటిది నయీం పైన నమోదైనటువంటి పరిస్థితి, ఈడీ నమోదు చేసినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి కూడా ఏ విధంగా అక్రమాస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, మనీ లాండరింగ్కు ఏ విధంగా పాల్పడ్డారు అనేటువంటి ప్రతి అంశాన్ని కూడా చాలా కూలంకుషంగా కూడా దర్యాప్తు చేస్తూ ఈడీ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే 30 వరకు కూడా విలువైనటువంటి ఆస్తులు 30 ప్రాంతాల్లో 30 వరకు విలువైన చాలా కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తులను అయితే మాత్రం ఈడీ అయితే గుర్తించింది. వాటన్నిటిని కూడా ఇతర వ్యక్తుల నుంచి చాలా బలవంతంగా కూడా అత్యంత కిరాతకంగా బలవంతంగా కూడా తన కుటుంబ సభ్యుల పైన బినామీలుగా కూడా అక్కడికి రాపించుకున్నారు అనేటువంటిది అయితే మాత్రం ఈడీ గుర్తించినట్లుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ఈడీ అయితే మాత్రం అంటే ఆ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఎవరైతే ఆ గుర్తించినటువంటి ఆ 30 విలువైనటువంటి ఆస్తులు ఏవైతున్నాయో వారికి సంబంధించినటువంటి ఆ కుటుంబ సభ్యులకు నోటీసులు కూడా జారీ చేసింది. వారి దగ్గర నుంచి కూడా ఏ విధమైనటువంటి స్పందన కూడా వచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. అదేవిధంగా వారు ఆ 30 విలువైన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఐటీ రిటర్న్స్ కూడా ఫైల్ చేయనటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఇక పూర్తి స్థాయిలో ముందస్తు చర్యలకైతే మాత్రం ఈడీ సిద్ధమైంది అన్నట్లుగానే చెప్పాలి. బినామీ యాక్ట్ కింద అయితే మాత్రం ఈ 30 విలువైన ఆస్తులు ఏవైతే ఉన్నాయో గుర్తించినటువంటి ఈ విలువైన ఆస్తులను జప్తు చేయడానికి ఈడీ సిద్ధమైంది అన్నట్లుగానే మనం చెప్పాలి. పర్వీన్, రైట్, థ్యాంక్ యూ తేజ.
బీఆర్ఎస్ భవన్లో కేటీఆర్